అంటే రియల్ గాడ్ని చూసినట్టు అనిపించింది. అసలు అంటే గాడ్ని చూస్తే మనకి అంటే ఇలా ఉంటుందా మనకి అన్నట్టు ఆ ఫీలింగ్ అయితే ఉండింది. అసలు ఇప్పటికీ షివరింగ్ అనేది వెళ్ళట్లేదు బాడీలో నుంచి. అంటే రియల్ హనుమాన్ని కరెక్ట్గా చూపించారు. నిజం చెప్పాలంటే అసలు చాలా అంటే చాలా బాగుంది. అది ఎక్స్ప్రెస్ చేయలేము అసలు, మనం అది వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేము. చిన్న డైరెక్షన్ పెద్ద డైరెక్షన్ తీసేవాళ్ళు అతను చాలా బాగా తీసాడు. అసలు నో వర్డ్స్ చెప్పలేము. ఆదిపురుషుతో పోలిస్తే అసలు ఆదిపురుషుతో పోల్చలేమండి అసలు. అది ఆదిపురుషు ఓంరావుతో అతను ఏం తీసాడో అది బై మిస్టేక్ తీసాడో అలా ఏమో చెప్పలేము. కానీ ఈ డైరెక్షన్లో మాత్రం చిన్న డైరెక్షన్ అయినా సరే చాలా అంటే చాలా బాగా తీశారు. నిజం చెప్పాలంటే అసలు నిజంగా దేవుడు ఇలా ఉంటారా అనేది అదైతే అసలు పోవట్లేదు మాకు మైండ్లో నుంచి, అసలు పోవట్లేదు. ఫైట్ సీన్స్ అన్నీ ఓకే, కామెడీ ఉంది, ఫైట్ సీన్స్ ఉన్నాయి, దేవుడు ఉంది, అంతా బాగుంది, అంత బాగుంది, అంత పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ అనుకోవచ్చు. అంటే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు అయోధ్య ఇప్పుడు మనకి ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ టైంలో ఈ మూవీ రావడం ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అది అసలు మర్చిపోలేకపోతున్నాం మైండ్లో నుంచి. హీరో కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు, అంతా బాగుంది. సిస్టర్ సెంటిమెంట్ నిజంగా అక్క తమ్ముడు లాగా అనిపించారు. చాలా అంటే చాలా బాగుంది. పెంచుతారు, ఖచ్చితంగా పెంచుతారు. ఇదైతే నో డౌట్, అసలు పెంచాలి కూడా. ఎందుకంటే ఫ్యామిలీస్తో చూడాల్సిన మూవీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హనుమంతుడు అంటే ఎంత భక్తి ఉంటుందో వాళ్ళైతే ఇంకా చెప్పలేము. వాళ్ళకి ఇంకెక్కువ వచ్చేసి అంటే లేని వాళ్ళకి కూడా భక్తి వస్తుంది. అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈజీగా నమ్మేస్తారనమాట. అంత బాగుంది మూవీ అయితే. పార్ట్ 2 కూడా పెట్టారు. డెఫినెట్లీ అస్సలు మిస్ అవ్వాల్సిన పని లేదు. చాలా చూడాలి, అసలు మూవీ చూడాల్సిందే. ఖచ్చితంగా వెళ్తాము. యాక్చువల్లీ మేము సిబ్లింగ్స్ వచ్చాము, కానీ ఫ్యామిలీతో ఖచ్చితంగా ఇంకో 2-3 టైమ్స్ అన్న ఖచ్చితంగా చూడాలి. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఏం నచ్చింది అంటే విఎఫ్ఎక్స్ను స్టోరీ బాగా నచ్చింది. అంటే ఒక హనుమాన్ని స్టోరీ ఎంత క్యారెక్టర్ని ఎలా పుల్ ఆఫ్ చేయాలో అంత బాగా పుల్ ఆఫ్ చేశారండి. చాలా బాగుంది స్టోరీ, చాలా బాగుంది. అంటే ఒక సూపర్ హీరోని అంటే మన రీజియన్ ప్రకారం తీసుకొని రీజియన్గా చాలా మంచిగా కరెక్ట్ సెట్ అయ్యేటట్టు తీసాడండి. చాలా చాలా సటిల్గా చేసేసి సెంటిమెంట్స్ ఓన్లీ ఒక సెంటిమెంట్ ఉంటుంది, స్పాయిలర్ ఎందుకు. చాలా బాగుంది, చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అండి చాలా అంటే నేను అసలు నాకు తెలీదు బడ్జెట్ ఎంతనో, కానీ ఇప్పుడు అయిపోగానే నేను బడ్జెట్ చూసా. 50 crores అట. 50 crores తోటి ఇంత పర్ఫెక్ట్గా పుల్ చేశాడంటే దగ్గర ఒక 200 crores మూవీ లెక్క పుల్ చేశాడండి. విఎఫ్ఎక్స్ అయితే టూ గుడ్. అసలు ఇట్లా హనుమాన్ని చూస్తుంటే హనుమాన్ని ఇట్లా చూడాలనిపించేసింది. చాలా బాగుంది, చాలా బాగుంది. ల్యాగ్ అంటే అది మనం చూసిన విధానం బట్టి ఉంటుంది. నేనైతే నేను సినిమాలో నేను ల్యాగ్ అని నేనేం పట్టించుకోను. కరెక్ట్ నేనైతే కన్సిడర్ చేసేది ఒక స్టోరీకి కాన్ఫ్లిక్ట్కి లాస్ట్కి పే బ్యాక్ ఇచ్చాడా లేదా అనేది. స్టోరీలో ప్రతి ఒక్క కాన్ఫ్లిక్ట్కి ప్రతి చిన్నదానికి పే బ్యాక్ ఇచ్చేసాడు. చాలా బాగుంది. అదే డౌట్, ఒకవేళ థియేటర్ పెంచితే ఈజీగా 100 crores క్లబ్ దాటుతుంది. ఒక్కవేళ పెంచకపోతే మాత్రం ఏం చేయలేము. అది చాలా నాకు అదే చెప్తుంటే పెంచాలి భయ్యా, పక్కా పెంచాలి. ఎందుకు పెంచకూడదు, పెంచాలి పక్కా. ఎందుకంటే ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి. మనం ఎంకరేజ్ చేస్తేనే మంచి ఇలాంటి న్యూ జనరేషన్ డైరెక్టర్స్. డివోషన్ అని కాదు, డివోషన్ ఒక దిక్కు, కానీ అతను పెద్ద డైరెక్టర్ కాదు కదా, నార్మల్ స్మాల్ డైరెక్టర్. వాడు ఆ స్మాల్ డైరెక్టర్ ఇంత సినిమాని మంచిగా బాగా పుల్ చేశాడంటే మనం కూడా ఎంకరేజ్ చేయాలి కదా. అలా సినిమా నాకు తెలిసినంత వరకు అయితే రేపు 4am షో గుంటూరు కారం ఉంది. గుంటూరు కారం కూడా చూసి మోస్ట్లీ అయితే ఇదే నాకు తెలిసినంత వరకే. చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగా పుల్ చేస్తారు. 4.5 అండి. థ్యాంక్ యూ. ఫ్యామిలీతో వెళ్ళడానికి చిన్నపిల్లలు కానీ చాలా నచ్చుతుంది. సైన్స్ ఉంది ఇటు, మళ్ళీ డివోషనల్గా చాలా బాగుంది. ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే ఏమో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చించేశారు. అసలు స్టార్టింగ్లో కొంచెం లాగ్ కానీ అసలు ఉంది. ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుద్ది మూవీ. అసలు చాలా బాగుంటుంది. హనుమాన్ వచ్చినప్పుడు జస్ట్ ఇట్లా చేతులు చూస్తే ఇట్లా గూస్ పింపుల్స్ వచ్చాయి. చాలా చాలా బాగుంది. అసలు విఎఫ్ఎక్స్ హనుమాన్ చూపించారు, ఎంత రియలిస్టిక్గా చూపించారంటే నిజం చెప్తున్నా గూస్ పింపుల్స్ వచ్చేసినాయి. అసలు మూవీ చూస్తే గూస్ బాంబ్స్ కూడా, గూస్ పింపుల్స్.
హీరో యాక్టింగ్ కూడా బాగుంది, హీరోయిన్ బాగుంది, అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది. మూవీ పరంగా వస్తే చాలా బాగుంది. అండ్ ఇంకా మనము అదే ఫ్యామిలీ మూవీ. ఒక్కటే మాట అన్న, మూవీ అయిపోయిన తర్వాత ఎవడన్నా జై శ్రీరామ్ అనకపోతే పేరు మార్చుకుంటాను నేను. ఓన్లీ జై శ్రీరామ్ అంతే. అది అరిచర్చి గొంతు పోయింది మొత్తం. హిట్ అవుతుందన్న. కార్తికేయ టూ చూడలే, మన సౌత్ స్టార్. నార్త్లో ఎంత హిట్ అయింది, కృష్ణుడు, హనుమంతుడు, ఇంకా ఎంత క్రేజ్ ఉంటుంది. ఒక్కటే మాట అన్న, జై శ్రీరామ్ అంతే. జై శ్రీరామ్. 4.5. లాగ్ అంటే స్టార్టింగ్ లో కొంచెం లాగ్ ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత అయితే చాలా బాగుంటుంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. డైరెక్షన్ కానీ హీరో కానీ మొత్తం అందరు చాలా బాగా చేశారు. రవి అది నిజంగా మాకు ఒక సర్ప్రైజ్ అనమాట. చాలా ఎక్సలెంట్గా ఎంజాయ్ చేసాం మూవీ మొత్తం. అసలు ఒక్క దగ్గర ల్యాగ్ ఉంది అనేది ఏం లేదు. హీరో దగ్గర నుంచి అందరు కూడా సాంగ్స్ లేకుండా సినిమాని తీసుకెళ్ళాడంటే గ్రేట్ నిజంగా డైరెక్టర్. లేదు ప్రభాస్ కాదు, ఈ హీరోయే చేయాలి ఇది. ఒకప్పుడు గంగోత్రి సినిమా ఆయనకి ఎట్లనో, తర్వాత నితిన్ గారిది ఒక సినిమా వచ్చింది శ్రీ ఆంజనేయం సినిమా, అది ఎలానో ఈ సినిమాకి ఈ హీరోయే కరెక్ట్. జై హనుమాన్ అని ఇంకోటి నెక్స్ట్ 2 వస్తుంది, దానికి లేదు ఈ హీరోయే కరెక్ట్. అది ప్రభాస్ గారు కానీ రామ్ చరణ్ కానీ అనుకుంటున్నాం. బ్యాక్గ్రౌండ్ నుంచి అదే అనిపించింది. అన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు నిజంగా. చిన్న సంక్రాంతికి కావాల్సిన సినిమా ఇది, ఫుల్ మీల్స్ సంక్రాంతికి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. మైండ్ బ్లాకింగ్ అసలు నిజంగా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేంది క్రియేట్ చేశాడు డైరెక్టర్ అయితే. గ్రేట్. మోతం మోగిపోద్ది. లాస్ట్లో విఎఫ్ఎక్స్ చూపెడతాడండి. అసలు సినిమా 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 అనుకుంటూ వచ్చే వాళ్ళకి జై శ్రీరామ్ అనుకుంటా వెళ్తారు రివర్స్లో. అసలు సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుందో 2025లో అని చెప్పారు. అది అసలు ఇంకా వెయిటింగ్. అసలు మాటలు లేవు మూవీలో అసలు విఎఫ్ఎక్స్కి. ఏ మూవీ అంటే ఆ మూవీకి విఎఫ్ఎక్స్ ఇది చాలా వేరే లెవెల్ విఎఫ్ఎక్స్. ఇది మూవీ మాత్రం చాలా సూపర్గా ఉంది. లాగ్ అసలు ఎక్కడా లాగ్ లేదు. మూవీ 2.5 hours మీకు పిన్ పాయింట్ మీరు ఎట్లా కూర్చుంటారో అలానే కూర్చుంటారు మీరు. సిస్టర్ సెంటిమెంట్ చాలా బాగుంది. శ్రీరామునికి లక్ష్మణుడు ఎలాగో ఇక్కడ హీరోకి సిస్టర్ అలాగా చాలా చాలా ఇమోషన్స్ చాలా బ్యాలెన్స్గా తీశారు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంటే ఎలా ఉండబోతుందో ఒక జస్ట్ అలా హింట్ ఇచ్చి వదిలేశాడు. ఆ హింట్ తోటే మా ప్రజలందరూ పిచ్చోళ్ళు అయిపోవాలి. జై శ్రీరామ్. సంక్రాంతి విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు అంటే మిగతా 3 సినిమాలు చూసిన తర్వాతనే చెప్పాలి. ఈ మూవీ మాత్రం టాప్ 2లో మాత్రం ఈ మూవీ కంపల్సరీ ఉంటుంది. టాప్ 1లో మిగతా 3 మూవీస్ చూసిన తర్వాతే చెప్పాలి. 100% పెంచే ఛాన్సెస్ ఉన్నది. ఏదైనా ఒక్క సినిమా మిస్ అయినా ఈ మూవీ మాత్రం మొత్తం థియేటర్స్ని అందరినీ అన్ని థియేటర్స్ని గుంజుకునే అవకాశం మాత్రం చాలా ఉంది. హిందీలో వాయిస్ ఓవర్ ఇక ఎవరు ఇచ్చారో తెలియదు కానీ ఆ వాయిస్ ఓవర్ మాత్రం కరెక్ట్గా ఉంటే హిందీలో కూడా సూపర్ హిట్ మూవీ అయిపోతుంది. ఇది చాలా ఉన్నాయి గూస్ బంప్ సీన్స్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే చాలా చాలా గూస్ బంప్స్ ఉంటుంది. లాస్ట్ 15 నిమిషాలు అయితే అసలు పులకరించిపోతుంది. గూస్ బంప్స్. బాగుంది, బాగా తీసాడు. అది చెప్పలేం. హీరో అని కాకుండా డైరెక్షన్ రకంగా అదర కొట్టేశాడు. యూనివర్సల్ లాగా. నేను చూడలేదు అది సినిమా. ఇదైతే ఎక్సలెంట్. ఇది హిట్ అమ్మ ఖచ్చితంగా. మంచి ఫ్యామిలీ మూవీ. 15 నిమిషాలు ఫస్ట్ కొంచెం బోర్గా అనిపిస్తుంది కానీ తర్వాత సినిమా ఎక్సలెంట్గా తీసుకుంటూ వెళ్తాయి. అన్నీ ఎక్సలెంట్ ఉన్నాయి. సెంటిమెంట్ అని కన్నా మెయిన్ హనుమంతుడిది మన రామాయణంలో కలిపాడు కాబట్టి చాలా బాగుంది. తెలియదమ్మా, నాకు తెలియదు. చాలా బాగుంది సినిమా అయితే. ఎక్సలెంట్.